ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరట ప్రతి ఒక్కరికి శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈ ఉదయకాలం దేవుని వాక్యాన్ని చదువుకుందాము. మార్కు సువార్త 1వ అధ్యాయము 40వ వచనాన్ని చదువుతున్నాను. ఒక కుష్ఠరోగి ఆయన యొద్దకు వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని, నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవని ఆయనతో చెప్పి ఆయనను వేడుకొనగా, దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమెన్. ఏమైనా దేవుని పిల్లలారా, ప్రభువారు ఒకరోజు ప్రయాణమై అరణ్యంలోకి వెళ్తున్నారు. అయితే దారిలో ఒక వ్యక్తి, కుష్ఠరోగం కలిగిన వాడు ఆయన దగ్గరికి వచ్చి ఆయనను శుద్ధినిగా చేయమని అడుగుతున్నాడు. లేఖనం ఇలా చెబుతుంది కదా, ఆయన యొద్దకు వచ్చిన వారిని ఎవరినైనా ఆయన త్రోసివేయుడు. అలాగా ఆయన వద్దకు వచ్చిన ఆ కుష్ఠరోగిని ఆయన త్రోసివేయలేదు. అంతేకాదు, అలా ప్రభువు దగ్గరకు వచ్చిన ఆ కుష్ఠరోగి మరొకటి చేశాడు. ఏమిటి అని అంటే, తాను ప్రభు ఎదుట మోకరించాడు. అంటే అతడు తాను తగ్గించుకున్నాడు. అయ్యా, నేను పాపిని, నీ ఎదుట, నీతో పాటు నీ ఎదుట సమానుడిగా నిలవబడే అర్హత నాకు లేదు అని ఆయన ఎదుట ఆయనతో పాటు నిలవబడక ఆయన ఎదుట మోకాళ్ళ మీద ఉన్నాడు. నేను పాపిని అని ఆయన ఎదుట తాను తగ్గించుకున్నాడు. అటు తర్వాత అతడు అన్నమాట, నన్ను శుద్ధినిగా చెయ్యి. ఎంత చక్కటి మాట! అనగా నన్ను శుద్ధినిగా చెయ్యి అని అనలేదు. ఏమన్నాడు? నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చెయ్యి అన్నాడు. బ్రతిమలాడుతున్నాడు. అప్పుడు ప్రభువారు అన్నమాట, నాకిష్టమే, శుద్ధుడవ్వు అన్నారు. అతడు దేవుని యొద్దకు వచ్చి తాను తగ్గించుకుని దేవుని ఇష్టాన్ని అడుగుచు దేవునికి ఇష్టమైతే చెయ్యమని బ్రతిమలాడుతున్నాడు. ఆయన అతనిని ఇష్టపడ్డాడు. జరిగింది ఏమిటి అంటే, వెంటనే వాని కుష్ఠరోగం వానిని విడిచిపోయింది. అప్పుడు ప్రభువారు ఒక మాట చెప్పారు, నీవు మనుషులకు కాక మొదట దేవాలయానికి వెళ్ళి యాజకుడుకు కనపడి అతడు చెప్పినట్లుగా కృతజ్ఞత కలిగి దేవునికి మోషే ద్వారా ఇచ్చిన ధర్మశాస్త్ర ప్రకారం కానుకను చెల్లించు అని. అయితే అతడు వెళ్ళి ప్రభువారు చెప్పినట్లుగా చేసి, అంతేకాక తన తోటి మనుషులందరికీ కూడా ప్రభువు చేసిన కార్యం గురించి అందరికీ తెలియజేశాడు. దీని వలన అనేకులు ప్రభువారి దగ్గరికి వచ్చి అనేకులు మేలు పొందారు. వాక్యం వింటున్న నీవు అనేకులు ఆయనకి దగ్గరికి వచ్చినట్లుగా నీవు కూడా ఆయన దగ్గరికి వచ్చి నిన్ను నీవు తగ్గించుకుని దేవుని ఇష్టానికి నిన్ను నీవు అప్పగించుకుని నీవు మేలు పొంది అనేకులకి
మేలుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అట్టి బాధ్యత నీకు కలుగునుగాక. ఆమేన్. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, వాక్యం విన్న మీ పిల్లల కొరకు ప్రార్థన చేస్తూ, ఆ కుష్ఠరోగం కలిగిన వ్యక్తి మీ దగ్గరికి వచ్చి తను తాను తగ్గించుకుని మీకిష్టమైతే నన్ను బాగు చేయమని అడిగినట్లుగా వాక్యం విన్న మీ పిల్లలు మీ దగ్గరికి వచ్చేవారిగా, తమను తామును తగ్గించుకునేవారిగా, మీ ఇష్టాన్ని మాత్రమే జరగాలని కోరుకుంటూ అడిగేవారిగా ఉండి మేలు పొంది అనేకులకి మేలుగా ఉండే బాధ్యత ఇమ్మని, ఎగ్జామ్స్ రాస్తున్న పిల్లలకి సహాయం చేయమని, మంచి భవిష్యత్తు ఇమ్మని, వారు రాకపోకల్లో, చదువుల్లో, ఆరోగ్యాల్లో సహాయం చేసి మంచి భవిష్యత్తు ఇమ్మని, ఎండ నుంచి ప్రతి వారికి మీ కాపుదలిచ్చి ఏ కీడు లేకుండా సహాయం చేయమని, వాక్యం విన్న మీ పిల్లల్ని, వారి కుటుంబీకులందరినీ, చిన్న బిడ్డల్ని, యవనస్తులను, వృద్ధులను, స్త్రీ పురుషులను చదువుల్లో, ఆరోగ్యాల్లో, ఉద్యోగాలు, వివాహాల్లో, గర్భఫలాలు, గర్భం కలిగిన వారికి సుఖప్రసూతి, ప్రసూతి అయిన తల్లి పిల్లలకు ఆరోగ్యము, స్త్రీ పురుషులు చేసుకుంటున్న జీవనాధిపతులను దీవించమని యేసు ప్రభు వారి పేరట ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.